వివాహం అంటే జీవితాంతం ఒకరికొకరు కలిసుండడం, నూరేళ్ల జీవితంలో కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం. కాని ఉత్తరప్రదేశ్లోని సంబాల్ జిల్లాలో జరిగిన వివాహం గంటలోనే ముగిసింది. అస్మోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దబోయి కుర్ద్ గ్రామంలో జరిగిందీ ఘటన. పెళ్లికొచ్చిన వారు హ్యాపీ మూడ్లో ఉండగానే అనుకోని అతిథి పెళ్లి మండపానికి రావడంతో సమస్య మొదలైంది. ఆ అనుకోని అతిథి మరెవరో కాదు, పెళ్లికొడుకు మొదటి భార్య. తాను బతికుండగానే రెండో పెళ్లి ఎలా చేసుకుంటావని భర్తతో గొడవకు దిగింది. గొడవ పెద్దది కావడంతో గ్రామస్తులు అక్కడికి చేరారు. మరోవైపు భార్యకు నచ్చజెప్పేందుకు పెళ్లికొడుకు వేషధారణలో ఉన్న భర్త ప్రయత్నించినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. విషయం పోలీసులకు చేరడంతో వారొచ్చి అతన్ని స్టేషన్కు తీసుకువెళ్లారు. మరోవైపు గ్రామ పెద్దలు సమావేశమై ఈ సమస్యకు చక్కని పరిష్కారం ఆలోచించారు. గంట క్రితం మనువాడిన రెండో భార్యకు విడాకులిచ్చి ఆమెను అతడి తమ్ముడికిచ్చి వివాహం చేస్తే ఏ గొడవ ఉండదని ప్రతిపాదించారు. ఈ సలహా నచ్చడంతో మొదటి భార్య కూడా సైలెంట్ అయింది. దీంతో గంట క్రితం వివాహం చేసుకున్న అమ్మాయికి విడాకులిచ్చిన భర్త ఆమెను తన తమ్ముడికిచ్చి అక్కడే వివాహం జరిపించాడు. దీంతో పోలీస్ కేసుల గొడవ లేకుండానే సమస్య పరిష్కారమైంది. రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తికి 4 ఏళ్ల క్రితం మొదటి వివాహమైంది. అయితే ఆ తర్వాత దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అతడు రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీంతో సమస్య మొదలైంది. ఈ ఘటనపై ఇరువైపుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఇక ఇదిలా ఉంటే, రోడ్డు మీద బైక్పై ఒక్కరే వెళ్తుంటే ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు రోడ్డు పక్కనే నిలబడి లిఫ్ట్ అడగడం చాలా కామన్. అయితే కొందరు లిఫ్ట్ ఇస్తారు, చాలా మంది ఇవ్వరు. కానీ అలా లిఫ్ట్ ఇవ్వడం వల్ల ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు ఓ వ్యక్తి. ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలంలో జరిగిందీ సంఘటన. చింతకాని మండలం బొప్పారానికి చెందిన 48 ఏళ్ల షేక్ జమాల్ సాహెబ్ ఆంధ్రప్రదేశ్లోని జగ్గైపేట మండలం గండ్రాయిలో తన పెద్ద కుమార్తె వద్దనున్న భార్య ఇమాంబీని తీసుకొచ్చేందుకు బైక్పై బయలుదేరాడు. ముదిగొండ మండలంలోని వల్లభీ సమీపంలో 2 వ్యక్తులు రోడ్డుపై నిలబడి లిఫ్ట్ అడిగారు. తమ బైక్లో పెట్రోల్ అయిపోయిందని, తమలో ఒకరికి లిఫ్ట్ ఇస్తే పెట్రోల్ తెచ్చుకుంటామని చెప్పడంతో జమాల్ సరేనని ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లాక బైక్ ఎక్కిన వ్యక్తి జమాల్ వీపుపై ఇంజెక్షన్తో పొడిచాడు. ఏదో గుచ్చుకున్నట్టు అనిపించడంతో జమాల్ బండి వేగాన్ని తగ్గించి ఏం చేశావని అతన్ని అడిగాడు. దీంతో అతడు బైక్ దూకి వెనకే వస్తున్న మరో నిందితుడు బైక్ ఎక్కి పరారయ్యాడు. మరోవైపు ఇంజెక్షన్ ప్రభావంతో కళ్ళు బైర్లు కమ్ముతుండడంతో మరికొంత దూరం ముందుకు వెళ్లి రోడ్డు పక్కన ఉన్న వారిని నీళ్లివ్వాలని జమాల్ కోరాడు. నీళ్లు తాగిన తర్వాత తన భార్యకు ఫోన్ కలపాలని అడిగాడు. ఫోన్ కలవకపోవడంతో అక్కడి వారితో జరిగిన విషయం చెప్పాడు. తాను లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి వెనక నుంచి ఏదో గుచ్చి పారిపోయాడని చెప్పి పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ పడి ఉన్న సిరంజిని స్వాధీనం చేసుకున్నారు. లిఫ్ట్ అడిగి ఇచ్చిన వ్యక్తిని ఎందుకు చంపాల్సి వచ్చిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఇది పథకం ప్రకారం జరిగిన హత్యేనని తేలింది. జమాల్ కంటే ముందు నిందితులు మైసయ్య అనే వ్యక్తిని లిఫ్ట్ అడిగారు. అతడివ్వకుండా వెళ్లిపోవడంతో బతికిపోయాడు. లేదంటే ఇంజెక్షన్ అతడిపైనే ప్రయోగించి ఉండేవారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దీని వెనుక కారణాలు ఏంటనేవి మాత్రం తెలియరావడం లేదు. పిచ్చి కుక్కలను చంపేందుకు వాడే రసాయనాన్ని ఇంజెక్షన్లో ఎక్కించినట్టు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. వారు పట్టుబడిన తర్వాత హత్యకు గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే జమాల్కి వారికి మధ్య ఏదైనా శత్రుత్వం ఉందా లేదా అన్నది వేరే విషయం. కానీ అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వడం మాత్రం అంత శ్రేయస్కరం కాదు.